అంతర్గతంగా ఉండే జల రాజకీయాలు ఇటు తెలంగాణలో ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అంతర్గతంగా జల రాజకీయాలు, ప్రాజెక్టులు, లేకపోతే నీటి వినియోగం, వీటికి సంబంధించి అక్కడ అధికార కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి, ఇతర పార్టీలకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తున్నాం. సో ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతర్గతంగా జరుగుతున్న అంతర్యుద్ధాలు, లేకపోతే రాజకీయ యుద్ధాలు, వివాదాలు. ఇవి కాకుండా ఈ రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి జల వివాదాలు ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి ఆయా రాష్ట్రాల, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రాజకీయపరమైన స్నేహము లేదా ఒక సుహృద్భావ వాతావరణం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వైరుధ్యం వస్తుందో, పరస్పర రాజకీయ విభేదాలు, లేకపోతే ఇంకేదన్నా తమ ప్రాంతంలో ఆంధ్రాని తిడితే తెలంగాణలో ప్రయోజనం పొందొచ్చని తెలంగాణ పార్టీలు, తెలంగాణని తిడితే ఆంధ్రాలో ప్రయోజనం పొందొచ్చని ఆంధ్రాలో ఉన్న పార్టీలు అనుకుంటే వివాదాలు వస్తున్నాయి. నిజానికి అవి అంత చెప్పుకోదగ్గ వివాదాలు కావు. సామరస్యంగా చేసుకుంటే అన్నీ అయ్యేవే అయినవి కూడా. ఇక్కడ జల వివాదాలు అనడం కంటే జలాలలో ఓట్లు వెతుక్కునే ఒక రాజకీయ వివాదాలు అనొచ్చు. అదే జరుగుతున్నట్టు కనబడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, చంద్రబాబు నాయుడు 2014లో ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నది పరివాహకంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్కడ నిర్మించారు. మరి అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు ఏమీ అబ్జెక్షన్స్ కానీ హడావుడి కానీ ఏం చేయలే. ఎందుకు చేయలేదంటే అప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య ఒక చర్చ జరిగింది. తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రభుత్వం విషయంలో, ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాస్త స్నేహపూర్వకమైన వైఖరితో ఉండాలని, అలాగే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉండాలని వాళ్ళిద్దరు అనుకున్నారు ఆ రోజున. కాబట్టి సాఫీగా జరిగింది. ఆ మేరకు రెండు రాష్ట్రాలు లబ్ధి పొందాయి. సరే, గోదావరి జలాల నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకురావడం ద్వారా ఒక 40 టీఎంసీలను కృష్ణా జలాల్లోంచి రాయలసీమకి ఇచ్చుకోవచ్చని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన అమలు అయ్యిందా లేదా అనేది సెకండరీ, కానీ ఆలోచన అది అలా జరిగింది. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు కొంత వేగంగానే జరిగాయి. ఆ తర్వాత పట్టిసీమ వరకు అది బాగానే జరిగింది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి వరకు జరిగింది, కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి కాల, పెద్ద ప్రాజెక్టు కాబట్టి పూర్తి కాల. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. మళ్ళీ రెండు పార్టీల మధ్య, అంటే ప్రధానంగా తెలుగుదేశం, టీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్ల మధ్య కొంత రాజకీయపరమైన గొడవలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నీళ్ళల్లో నిప్పులు, నీళ్ళల్లో మంటలు, ఇవే చూసాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి అలాయిబాలై నడిచింది. గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా ప్రారంభోత్సవానికి వచ్చి పూలు జల్లి వెళ్ళాడు గోదావరి జలాల్లో. అంతా బాగానే ఉంది. అప్పుడు ఆయనకి హ్యాపీగానే ఉంది తెలంగాణ చేసిన ప్రాజెక్టుల మీద. అలాగే ఆ టైంలో అఫ్కోర్స్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో బీఆర్ఎస్ కూడా పెద్దగా అబ్జెక్షన్స్ ఏమి రైజ్ చేయకపోగా కేసీఆర్ గారు రోజా ఇంటికెళ్ళి రాయలసీమను రతనాల సీమని చేసే పనులకు మా సహకారం ఉంటుందని కూడా చెప్పొచ్చారు. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. అదేమి అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు. ఆయన 2020 నుంచి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలే. సరే, అది సెపరేట్ ఇష్యూ. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి, అక్కడ పిచ్చి మొక్కలు మొలవడానికి జగన్మోహన్ రెడ్డే కారకుడు.
వాళ్ళు ఎన్ని స్టోరీలు చెప్పినా జగన్మోహన్ రెడ్డే కారకుడు అది అలా ఆగిపోవడానికి. సో ఈ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఏదో ఒక సామరస్యపూర్వకమైన చర్చలు నడుస్తున్న వాతావరణం కనపడుతుంది. నడుస్తుందా లేదా వీఆర్ నాట్ షూర్, కానీ అక్కడ సంథింగ్ ఒక వాతావరణం నడుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు మాట విని ఆంధ్రాకు దోచిపెట్టేస్తున్నాడు అని బీఆర్ఎస్ పార్టీ రోజు ఒక ఆరోపణ. సహజంగానే తెలంగాణలో రాజకీయాలు బలహీనపడుతున్నప్పుడు, తనకు అనుకూలంగా లేనప్పుడు కేసీఆర్కున్న ఒకే ఒక అస్త్రం ఆంధ్ర ఈ రెండింటిని పలవరిస్తే ఆయనకు కొంత పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనేది ఆయన ఎత్తుకునే అంశమే అది. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు, అదే జరుగుతుంది కూడా. కానీ గడిచిన 2-3 రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కూడా మాట్లాడారు. ఆయన గొడవలు కాదు ముఖ్యం, వివాదాల పరిష్కరించుకొని జలాలను సమర్థవంతంగా వాడుకోవడమే ముఖ్యం, ప్రాంతాల ప్రయోజనాలు ముఖ్యమని ఇద్దరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఇది ఒక లాజికల్ ఎండ్కి వస్తుంది. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించుకోవడానికి రీసెంట్గానే ఒక వారం రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటూ వాళ్ళు కూడా ఒక కమిటీని నియమించారు. సో అసలు ఈ కమిటీని కేంద్రం ఎందుకు నియమించింది, గతంలో ఉన్న కమిటీలు ఏం చేశాయి, ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది కొంత మనం డీప్గా వెళ్ళే ముందు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కొన్ని అప్డేట్స్ ఇస్తారు. తర్వాత మనం చర్చలోకి వెళ్దాం.